హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఎక్సైటింగ్ జర్నీతో మేము ముందుకు వచ్చేసాను. మా వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు. వీళ్ళు నిద్ర లేచిన తర్వాత మేము రెడీ అయ్యేసి ఫస్ట్ అయితే డాక్ పోర్ట్కి వచ్చేసాము. ఈ ఐలాండ్ అంతా ఒక చుట్టూ గ్రీనరీ, ఇంకొక చుట్టూ వాటర్తో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇది గుజోరా డాక్ పోర్టు. ఇక్కడ నుంచి మనం షిప్లో 2 ప్లేసెస్కి వెళ్తాము. ఫస్ట్ వచ్చేసి గోజే ఐలాండ్కి వెళ్తాము. అక్కడ నుంచి మళ్ళీ వేదో అనే ఐలాండ్కి వెళ్తాము. మేము మార్నింగ్ ఎర్లీగా 8:30 కల్లా ఇక్కడికి వచ్చేసాము, కాబట్టి మాకు టికెట్స్ తొందరగానే దొరికాయి. ఈ టికెట్ ఆఫీసు. ఇక్కడికి ఎర్లీగా వచ్చాం కాబట్టి ఎవరు కనిపించట్లేదు. ఇక్కడ నుంచి డాక్ పోర్ట్ అయితే చూడండి ఎలా ఉందో, బయట నుంచి వ్యూ చూపిస్తున్నాను. ఇవేనండి షిప్లు. ఈ షిప్లో నుంచి మనం ఇప్పుడు గోజే ఐలాండ్కి అండ్ వేదో ఐలాండ్కి వెళ్తాము. మేమైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము షిప్లో ట్రావెల్ చేయడం అనేది. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒకసారి షిప్లో ట్రావెల్ చేశాను, ఇది సెకండ్ టైం. సో చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఇవే టికెట్స్. కొరియాలో మనం ఎక్కడైనా ట్రావెల్ చేయాలి అంటే ఖచ్చితంగా మన పాస్పోర్ట్ అండ్ మన ఐడి కార్డ్ అనేది మన దగ్గరే ఉండాలి. సో అవి ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఇక్కడ కూడా టికెట్స్, తర్వాత మన పాస్పోర్ట్ అండ్ ఐడి కార్డ్ కూడా చెక్ చేశారు. ఇక్కడ మన టికెట్స్తో పాటు పాస్పోర్ట్, ఐడి కార్డ్ కూడా చూపించాలి. ఈ చెకింగ్ అయిన తర్వాత చిన్నగా షిప్లోకి అయితే వచ్చేసాము. మా కిడ్స్ అయితే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారు ఇలా షిప్లో. చిన్న పాప కొంచెం భయపడింది, కానీ తర్వాత కొంచెం అడ్జస్ట్ అయింది, చాలా ఎంజాయ్ చేసింది. షిప్లోకి ఎంటర్ అయ్యాము. చూడండి, మనకి ఏరోప్లేన్లో లాగానే ఇక్కడ షిప్లో కూడా చాలా సీట్స్ ఉన్నాయి. అది గాల్లో వెళ్తుంది, ఇది నీళ్ళల్లో వెళ్తుంది, ఏం పెద్ద తేడా లేదు. సో మనం ఇష్టం వచ్చిన సీట్లలో కూర్చోవచ్చు. మేమైతే వ్యూ బాగా కనిపించేలాగా ముందుగా కూర్చున్నాము.
ఇక్కడ మన షిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మేము సమ్మర్లో ట్రావెల్ చేసాం కాబట్టి ఖచ్చితంగా షిప్లో మనము కూల్ వాటర్ క్యారీ చేయాలి. కూల్ వాటర్ అంటే ఐస్ వాటర్ ఖచ్చితంగా క్యారీ చేయాలి, లేదంటే ఆ వాటర్ పైన మనకు చాలా దాహం వేస్తుంది. సో మనం ఒక కూలింగ్ వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయాలి కంపల్సరీ. అండ్ క్యాప్ అండ్ గ్లాసెస్ అనేటివి ఆప్షనల్ అన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఒక ట్యాగ్స్ ఇస్తారు. ఈ ట్యాగ్స్ మనము రిటర్న్ వచ్చే వరకు అవి మన దగ్గరే ఉండాలి. అంటే మనము సేమ్ షిప్ ఎక్కాలన్నమాట, వేరే షిప్ ఎక్కకుండా సేమ్ అదే షిప్ ఎక్కడానికి మనకు ఆ ట్యాగ్స్ అనేటివి గుర్తు. సో ఆ ట్యాగ్స్ మనం రిటర్న్ అయిన తర్వాత వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయచ్చు. బయట ఇంతసేపు వేడిలో ఉన్నాం కాబట్టి లోపలికి రాగానే ఏసీకి చల్లగా హాయిగా చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఈ వాటర్లో జర్నీ అయితే ఇంకా చాలా చాలా బాగుంది. ఈ షిప్లో జర్నీ అయితే 4 hours పడుతుంది. 1 hour వెళ్ళడానికి, అక్కడ 2 hours మనము ఉండి ఆ ఐలాండ్స్ అన్నీ చూసుకోవడానికి, అండ్ రిటర్న్ మళ్ళీ 1 hour రావడానికి, టోటల్ 4 hours. షిప్లో ఉన్న కాసేపు చాలా కూల్గా అనిపించింది, కానీ బయటకు వస్తే మాత్రం ఈ ఎండ వేడికి తట్టుకోవడం చాలా కష్టమైపోయింది. కానీ ఈ టూరిస్టులు మాత్రం అస్సలు తగ్గట్లేదండి. కొరియన్స్ అయితే ఫుల్ వస్తూ ఉన్నారు చూడడానికి ఐలాండ్స్. ఎందుకంటే ఈ సమ్మర్లో మాత్రమే తిరగడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఆఫ్టర్ వింటర్ స్టార్ట్ అయిందంటే బయటకు ఎక్కడికి వెళ్ళలేము ఆ చలికి. సో సమ్మర్లో జర్నీస్ అనేటివి ఎక్కువ చేస్తారు. ఇంకా ఇలా బీచ్ సైడ్ కానివ్వండి, ఇలా ఐలాండ్స్ కానివ్వండి, ఎక్కువ జర్నీ చేస్తారు కొరియన్స్. మనకి ఈ షిప్లో ఐలాండ్ గురించి, ఆ ఐలాండ్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాయిస్ మ్యూట్లో ఉంది కాబట్టి మీకు వినిపించట్లేదు. సో మేము ఐలాండ్ దగ్గరకు వచ్చేసరికి మనము షిప్ పైకి అయితే వెళ్ళొచ్చండి. పైకి వెళ్ళి మనం ఐలాండ్ని చుట్టూ చూడొచ్చు. మీకు కూడా నేను పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనం పైకి వెళ్ళొచ్చని వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. మనం ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము. 그리고 우리 떠리기는 떠리기 때리고 싶어서 천에는
కనిపించే ఈ ఐలాండ్ అయితే మనకు గోజే మెయిన్ ఐలాండ్. ఇక్కడ షిప్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. ఒకటి మనల్ని డ్రాప్ చేస్తుంది, ఒకటి మళ్ళీ వచ్చి పిక్ చేసుకుంటుంది. అలా చాలా షిప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ ఒక్క ఐలాండే కాదు, చాలా చిన్న చిన్న వేరే ఐలాండ్స్, నాదో అని, వేదో అని చాలా ఐలాండ్స్ ఉన్నాయి. బట్ మనం వెళ్ళే ఐలాండ్ అయితే వేదో ఐలాండ్. అండ్ అక్కడ చూడండి ఇంకో ఐలాండ్ ఉంది. ఐలాండ్ దగ్గరకు వచ్చేసరికి మన షిప్ చూడండి వేవ్స్ వల్ల కొంచెం అటు ఇటు ఊగుతుంది. ఈ ఊగడం కొంచెం స్కేరీగా అనిపించిన చాలా బాగుంది. ఇది గోజే మెయిన్ ఐలాండ్. ఈ ఐలాండ్ చుట్టూ మనకు షిప్ ఇలా ఒక రౌండ్ అయితే తిరుగుతుంది. 그리고 배가 이렇게 천천히 갈 때는 선수 여러분들 기념품을 많이 먹어서 추억의 차례를 많이 오시기 바랍니다. 자, 다시 저기 오른쪽 정상에 십자 동굴이 되겠습니다. 예, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దగ్గరికి చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ రాక్ అనేది. ఆల్మోస్ట్ మనము దగ్గర నార్త్ కొరియా దగ్గరికి వచ్చేసాము. 시골에서 장작불을 쬐던 부가공이야 닮았다요. 부엌불이라고 부르고 여기서 나타나는 250년간 약속불을 찾고 약수가 있다요. 약수불이라고도 부르고 있습니다. 자, 저 약불의 깊이는 약 80m나 되는 곳입니다. 자, 다시 앞쪽에 보세요. 오른쪽 앞쪽에 보시니까 우측 솟아 있는 절경이 또 하나 나타나죠. 네, 저 절경이 해금강의 첩대바위가 되겠습니다. 예, 저 첩대는 신랑바위랑 신랑신부가 나란히 서 있었는데 1959년 그 무서운 사라고 들었는데 신부는 바다에 걸려 들어가 버리고 지금은 신랑 혼자 저렇게 외로이 서 있다요. 이제는 그래, 이제 우리가 저쪽인가 봐. 예, 이 호레비 바위를 지나서 오시니까 또 혼자도 그때 바위 하나가 떨어져 나옵니다. 예, 그 바위는 커다란 룩거비가 본격적으로 뛰어오르는 모양을 닮았다요. 룩거비 바위라고 부르고 있습니다. 내 마음을 하늘을 주지 못하시구나. 이곳에 와서
keep waiting for you to call. I'm thinking that I'm gonna need a miracle. Wasted again. I tell my friends I'm feeling like you're coming, 'cause I feel the sun. I'm waiting for the special touch you give. I'm needing it more than I ever did. I don't wanna be a sacrificing love. Before you I will. 자, 계단 내려가실 때 조심해서 천천히 이동을 하시기 바랍니다. 자, 배가 흔들리니까 위험합니다. 저희 진로 정보 మేము ఈ షిప్ జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. You should be here with me. No wasting time, yeah, you've been on my mind. షిప్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. సో మేము లోపలికి వెళ్ళి కూర్చుంటున్నాము. I became yours, don't say we're over. You should be here with me. I'm waiting for the special touch you give. I'm needing it more than I ever did. I don't wanna be a sacrificing love. Before you I will. I keep waiting for you to call. I'm thinking that I'm gonna need a miracle. Wasted again. I tell my friends I'm feeling like you're coming, 'cause I feel the sun. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.